ఎప్పుడైనా ఒక మాట అన్నావా? పాడమంటారా ఈ గజల్? రసరాజు గారు రాసిన గజల్, గట్టిగా చెప్పలు కూడా పాడతా. అంటే నేను చెప్పిన భావాన్ని అర్థం చేసుకుని కవి ఎంత హాయిగా రాశాడో చూడండి. అఫ్కోర్స్ నా వ్యాఖ్యానం కూడా ఉంటుంది మధ్యలో, కానీ వినండి. ఒక్కసారి ఇంటికి వెళ్ళి నాతోటి ఈ అమ్మాయి వచ్చేసింది కదా అంటే పెళ్ళం టార్చర్ పెట్టేస్తుంది. పెళ్ళం డెఫినెట్గా టార్చర్ పెట్టేస్తుందా అది ఇది అని. పెళ్ళం టార్చర్ పెట్టినా కానీ పెళ్ళం మటుకు టార్చర్ ఇట్లాంటిది, దాని మటుకు కింద పడేయకూడదని చెప్తున్నాను మీ అందరికీ. ఇప్పుడు మీ అదృష్టం ఏంటంటే ఆ రాసిన కవులు ఎదురుగుండా ఉండడం మీ అదృష్టం. అది అందుకు చెప్తున్నా, గట్టిగా గట్టిగా చెప్పలు కొట్టాలి. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడువాచలేదేమని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, చీర నీకు బాగుందని పొగిడానే గాని. భార్య ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తూ ఉంటే మంచి చీర కట్టుకుని హాల్లో తిరుగుతూ ఉంటుంది ఇలాగా. మొగుడు చూసి ఏంటి అలా తిరుగుతున్నావేంటి, ఏమైంది కదా అంటాడు. కానీ ఆవిడ ఉద్దేశం ఏంటి? ఒక పిచ్చి మొగుడా, నేను ఈ చీర కట్టుకున్నాను, ఇది నీకు నచ్చిందా, లేకపోతే మార్చుకోమంటావా అని ఉద్దేశం ఆవిడది. కానీ ఎదవబూరకు అర్థమే చావదు. పెళ్ళాం ఏ చీర కట్టుకుందో అక్కర్లే, ఈ ఫంక్షన్కి వచ్చి ఎవరెవరు ఏ చీర కట్టున్నారో ఇంటికి వెళ్ళి చెప్తాడు పైగా. చీర నీకు బాగుందని పొగిడానే గాని, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని. ఫ్రెండ్స్ వస్తారు, ఇగో పకోడీలు చేయంటాం, ఒళ్ళు హూరం చేసుకుని పెళ్ళం చేస్తుంది, శుభ్రంగా తినేసి పడుకుంటాం. కానీ ఒక మాట అనొచ్చు కదా, ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా.